కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం, బెజవాడలో ఏసీబీ రైట్స్ కలకలం. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రుషికొండ ప్యాలెస్ అంశంపై ఏపీ సబ్ కమిటీ వర్చువల్ గా భేటీ అయింది. ప్యాలెస్ ను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిపారు మంత్రులు. ప్యాలెస్ ను ప్రజల సందర్శనకు వినియోగించాలని సబ్ కమిటీ నిర్ణయించింది. అలాగే గత 4 మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై కూడా ఈ వర్చువల్ మీటింగ్ లో ప్రస్తావించారు మంత్రులు. ఏపీలో మరో 2 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యుల నియామకం పూర్తయింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఎన్వి సుధాకర్ రావుతో పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు నియమించారు. కాకినాడ జిల్లా అనవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చైర్మన్ గా ఇనుగంటి వెంకట రోహిత్ పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు నియమించారు. కూటమి ప్రభుత్వం చెప్తున్న రాజధాని అమరావతిలో వెనుకబడిన వారికి 1 ఎకరా భూమినైనా కేటాయిస్తారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ట్యాక్సులు కట్టడం తప్ప అమరావతిలో సాధారణ ప్రజలకు ఏముండదన్నారు. ఒక్క ప్రాజెక్టును కూడా ఉత్తరాంధ్రలో పూర్తి చేయలేదని విమర్శించారు. స్లీపర్ బస్సుల్ని రద్దు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశామన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాష్ట్రంలో బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రులు అనిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ బస్సులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి. 2027 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు తగినట్లుగానే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ భవిష్యత్తుకు పోలవరం గేమ్ చేంజర్ గా మారనుంది. 13 జిల్లాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరనుంది. అదనంగా 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అమరావతిని అపహాస్యం చేసేలా మావిగన్ పేరుతో జగన్ కపట నాటకం ఆడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాజధానిని అవహేళన చేయాలని చూసిన జగన్ కామెడీ పీసీలా మారాడని విమర్శించారు. జగన్ మావిగన్ పేరుతో తామంతా రాజకీయ ఇబ్బందులు పడుతున్నామని వైసీపీ ఎంపీలే చెబుతున్నారని ఆయన తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షానికి తడిసిపోయిన మొక్కజొన్నను ఆరబెడుతూ దక్కిన కాడికి అమ్ముకుంటున్నారు. అరటి, వరి, పొగాకు, మిర్చి రైతులు కూడా అకాల వర్షంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ కమిషన్ కాలింకిరి శాంతి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శాంతికి సంబంధించిన ఇల్లు, ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో రైడ్స్ చేశారు. తాడేపల్లిలోని నివాసం సహా 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని వాళ్ళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో బీజేపీ ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ప్రముఖ సింగర్ మనోర్, ఆకాశ చిత్రం టీం సంగీత్ శోభన్, నయన్ సారిక, నిర్మాత నిహారిక కొనిదెల, గెటప్ సీను శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమరావతి రాజధానిగా రావడం చాలా సంతోషంగా ఉందని సింగర్ మనో అన్నారు. ఏలూరులోని వెంకటరమణ సామిల్ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా మరే ఇతర కారణాల అన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు.